మహాకుంభమేళా 2025 సంవత్సరంలో మొదటి నెలలో వస్తున్న అతిపెద్ద హిందూ పండగ. ఇప్పటి వరకు అంచనాల మేర 50 కోట్లకు పైగా ఈ పండగలో పాల్గొన్నారు. కుంభ అంటే కుండ, మేళా అంటే కలయిక. కుండలో ఉన్నటువంటి తేనె అదే అమృతంగా అభివర్ణించవచ్చు. దేవతలు, రాక్షసులు 12 సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకొని క్షీరసాగరం మదించిన తర్వాత అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని దేవతలు, రాక్షసులు పంచుకునే క్రమంలో 4 చుక్కలు వివిధ ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో పడినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఆ 4 ప్రాంతాలు 1 ప్రయాగ్రాజ్, 2 ఉజ్జయిని, 3 నాసిక్, 4 హరిద్వార్. ఈ విధంగా ఈ 4 ప్రదేశాలలో ఈ అమృతం పడినట్లుగా చెబుతున్నారు. మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ ఎప్పుడూ జరుపుతారు. రవి, గురు సంచారాల ఆధారంగా ఆయా ప్రదేశాలలో ఈ కుంభమేళాలు జరుపుతున్నారు. 144 సంవత్సరాలకి ఒకసారి జరిపే కుంభమేళాని మహాకుంభమేళాగా, 12 సంవత్సరాలకి ఒకసారి జరిపే కుంభమేళాని పూర్ణ కుంభమేళాగా, 6 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే కుంభమేళాని అర్ధ కుంభమేళాగా వర్ణిస్తారు. 45 రోజుల పాటు జరిగే ఈ 2025 సంవత్సరంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళా కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళాలో సిద్ధులు, యోగులు, మునులు, ఋషులు, కంటికి కనిపించే శరీరం ఉన్నవారు, కంటికి కనిపించని శరీరం ఉన్నవారు, తేజస్వరూపులు, దేవతలు, కిన్నెరులు, గంధర్వులు వారంతా కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ మహాకుంభమేళాకి ఇంత ప్రాధాన్యత ఉంది. ఈ మహాకుంభమేళాలో కొన్ని ముఖ్యమైన రోజులుగా వివరిస్తారు. అవి పుష్యపూర్ణిమ జనవరి 13, సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 29, వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు, మాఘపూర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26. మహాకుంభమేళా ప్రయాణానికి ఎలా వెళ్ళాలి? మొదటిది రైలు ప్రయాణం. సికింద్రాబాద్ నుండి ప్రయాగ్రాజ్ వరకు రైళ్లు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు రద్దీ కారణంగా ఇంకా కొన్ని అడిషనల్ ట్రైన్స్ కూడా యాడ్ చేశారు. సెకండ్ వన్ కార్ ప్రయాణం. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు కార్లో వెళ్ళవచ్చు. కాకపోతే అక్కడ 10 కిలోమీటర్ల ముందుగా ప్రయాగ్రాజ్లో మనం వెళ్ళాల్సిన ఘాట్స్కి 10 కిలోమీటర్ల ముందుగా హైటెక్ పార్కింగ్ అని ఒక ప్లేస్ పెట్టారు. అందులో పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆటోలు కానీ బైక్స్ కానీ మనం మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది. మూడవది బస్సు ప్రయాణం. నేను బస్సులో వెళ్ళాను. ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాను. పర్ హెడ్ 4,400 రూపాయలు అయింది వెళ్ళడానికి. అండ్ హైదరాబాద్ మియాపూర్ నుండి బస్సు వాళ్ళు మమ్మల్ని పికప్ చేసుకున్నారు. ఇది ఏసీ స్లీపర్ కోచ్. బస్సు బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అందులో 2 వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. మధ్యలో ప్రయాగ్రాజ్కి వెళ్ళే రూట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆపారు, మధ్యలో లంచ్ కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. ఇది మేము స్టార్ట్ అయిన సాయంత్రము 7 గంటలకి మియాపూర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకి ప్రయాగ్రాజ్కి చేరుకోవాలి. కానీ ప్రయాగ్రాజ్కి 100 కిలోమీటర్ల ముందుగా ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల జామ్ అయింది. సో అది రాత్రి 9 గంటలకు మా బస్సు ప్రయాగ్రాజ్కి చేరుకుంది. బస్సు దిగిన వెంటనే రోడ్కి ఇరువైపులా ఫుడ్ స్టాల్స్, డాబాలు తినడానికి అనుకూలంగా ఉన్నాయి. నేను ఒక డాబాలో డిన్నర్ చేశాను. వాళ్ళు 130 రూపాయలు తీసుకున్నారు. కొద్దిగా రైసు, 3 రోటీలు, ఒక కర్రీ ఇచ్చారు. అక్కడ నుండి ఆటోలు, 2 వీలర్లు, ఓలా బైక్ లాగా అవైలబుల్గా ఉన్నాయి. నేను బైక్లో వెళ్ళాను. ఒక పర్సన్కి 200 రూపాయలు తీసుకున్నారు. ఇది బస్ స్టాప్ నుండి నేను వెళ్ళాలనుకున్న అరాల్ ఘాట్ వరకు. ఈ అరాల్ ఘాట్ వరకు ఎందుకు తీసుకున్నామంటే మోస్ట్ ఆఫ్ మన తెలంగాణ, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ అరాల్ ఘాట్ వైపు వెళ్తున్నారు. అక్కడ సెక్టర్ 22, 23 అని టెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన టెంట్స్ అకామిడేషన్కి.
అక్కడ కొద్దిగా రష్ తక్కువ ఉంది, ఖాళీగా ఉంది, అవైలబుల్ ఉంటాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళాము. ఇది మన బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ మీకు 8 కిలోమీటర్ల వరకు ఉంది. సో బైక్ వాళ్ళు డిఫరెంట్ రేట్స్ చెప్తున్నారు. మనం వాళ్ళతో బార్గెన్ చేసుకుని బైక్ ఎక్కొచ్చు. సో బైక్ దిగిన దగ్గర నుండి అరాల్ ఘాట్కి 4 కిలోమీటర్లు నడిచాము. బైక్ ఒక ప్లేస్ వరకు తీసుకెళ్ళింది. అరాల్ ఘాట్కి 4 కిలోమీటర్ల ముందరలో మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే అందరూ అక్కడి నుంచి ఇంకా ఏ బైక్స్ కానీ వెహికల్స్ కానీ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో అక్కడ నుండి ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ వరకు నడిచాము. అక్కడ ఎలాంటి వెహికల్స్ రాలేదు. అప్పటికే రాత్రి 11 అయింది. బైక్ డ్రాప్ చేసిన దగ్గర నుండి అందరూ ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ వాక్ చేయాల్సి వస్తుంది. వాక్ చేస్తున్న రోడ్డుకి ఇరువైపులా షాప్స్ ఉన్నాయి. అందులో మేము స్నానానికి కావాల్సిన కాషాయ వస్త్రాలు కొన్నాము. ఒక సెట్కి వాళ్ళు 400 రూపీస్ తీసుకున్నారు. నడుస్తున్న వారిలో ఆ దారిలో టీ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. మట్కా చాయ్ అంటాం కదా, అదే చిన్న కుండల్లో టీ అమ్ముతున్నారు. అది 20 రూపీస్ తీసుకుంటున్నారు. టేస్ట్ చూసాము, చాలా బాగుంది. నడుస్తున్న దారిలో 2 వైపులా ఇళ్ళు కూడా ఉన్నాయి. అవి రెంట్కి ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ చెబుతున్నారు. బాగా ఉన్న ఇళ్ళు ఒక రూమ్ ఏసీతో పాటు 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది డిపెండ్స్ అపాన్ ద హౌస్ అండ్ ఎవరైతే మీకు చెప్తున్నారో ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంది. డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. 2 వైపులా చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇవి రెంట్కి ఇస్తారట. అక్కడ నుండి మేము టెంట్స్లో ఉండడానికి కొన్ని టెంట్స్ ఏర్పాటు చేశారు. అందులో ఒక పర్సన్ ప్రైవేట్ టెంట్స్ అవి. అందులో ఒక్క పర్సన్కి 500 రూపాయలు తీసుకుంటున్నాడు. అది నేలపైన ఒక పరుపు వేశారు. అది మాకు నచ్చలేదు. అక్కడ నుండి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన టెంట్స్ వైపు వెళ్ళాము. గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన జన్ ఆశ్రమ్ స్థల్కి వెళ్ళాము. అక్కడ ఒక పర్సన్కి రాత్రి పడుకోవడానికి 100 రూపాయలు తీసుకున్నారు. ఆ టెంట్లో సుమారుగా 1000 మంది వరకు ఉన్నారు. ఇలాంటి టెంట్స్ గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా కంఫర్టబుల్గా ఉంది. టెంట్ వెనకాల వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఫ్రెష్ అప్ అయ్యి ఘాట్కి స్నానానికి బయలుదేరాను. టెంట్ నుండి ఘాటు 2 కిలోమీటర్ల వరకు ఉంది. నేను ఆటోలో వెళ్ళాను. ఆటో అతను ఒక పర్సన్కి 100 రూపాయలు తీసుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఘాట్ దగ్గరికి స్నానానికి వెళ్ళే దారిలో నంది సేవా సంస్థాన్, దుర్గా సంస్థాన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంట్స్ కనిపించాయి. మరోవైపు మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అండ్ మన ప్రియతమ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి ఫ్లెక్సీస్ కనిపించాయి. ఐకార్
ఐకార్ శిబిర్ కూడా కనిపించింది. అదే దారిలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉంది. స్నానం చేసిన తర్వాత ఈ గంగా నీటిని ఇంటికి తీసుకుపోవడానికి ఒక వాటర్ క్యాన్ కొన్నాము. అది 150 రూపీస్ అమ్మారు. 150 రూపీస్ క్యాన్ అమ్మారు. అంటే కుంభమేళాకి రాలేని వాళ్ళు లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఈ గంగా పవిత్రమైన నీటిని ఇద్దామనే ఉద్దేశంతో ఒక పెద్ద సైజ్ బాటిలే తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల కాస్త ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఘాట్కి కొద్ది దూరంలో ఆటో ఆపాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల వెదర్ అండ్ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ చాలా బాగా అనిపించింది. ఘాట్ దగ్గర చాలామంది అప్పటికే చేరుకొని ఉన్నారు. ఘాట్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీస్ అండ్ బెలూన్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఘాట్ దగ్గర రుద్రాక్షమాలలు, శివుని బొమ్మలు అమ్ముతున్నారు. పోలీస్ స్టేషన్ అదే తానా కూడా కనిపించింది. మేము ఇప్పుడు అరాల్ ఘాట్కి చేరుకున్నాను. త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళడానికి బోట్లో వెళ్ళాలి. కానీ బోట్ ఫెసిలిటీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎవరు అక్కడ అడిగితే సరిగా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వడానికి లేరు. సో అరాల్ ఘాట్లో విఐపి ఘాట్ అని ఒక ఎల్లో కలర్ షెడ్ ఉంది. అక్కడ నుండి బోట్స్ స్టార్ట్ అవుతున్నాయి. రద్దీ కారణంగా బోటు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు చెప్పారు. పర్ పర్సన్ 2000 రూపాయలు ఛార్జ్ చేస్తామని బోట్ అతను చెప్పాడు. అంటే అరాల్ ఘాట్లో బోట్ ఫెసిలిటీ నుంచి త్రివేణి సంగం దగ్గరికి తీసుకెళ్ళడానికి 2000 రూపాయలు ఒకరికి ఛార్జ్ చేస్తామని చెప్పారు. కానీ మేము 1300 రూపాయలకి మాట్లాడుకున్నాము పర్ హెడ్. బోట్లో 4 నుండి 5గురిని తీసుకువెళ్తున్నారు. బోట్ సైజుని బట్టి బోట్లో ఎంతమందిని కూర్చోబెట్టాలని చూసుకుంటున్నారు వాళ్ళు. బోట్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. 8 మెంబర్స్ కూర్చునే బోటు, 6 మనుషులు కూర్చునే బోటు అండ్ 4 కూర్చునే బోట్స్ ఇలా ఉన్నాయి. అరైల్ ఘాట్లో విఐపి ఘాట్ నుంచి ఈ బోట్లు ఉన్నాయి. బోట్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు నీళ్లపై పడుతూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా కూడా అనిపించింది. బోట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఫోర్ట్ కూడా కనిపించింది. అక్కడే బడా హనుమాన్ టెంపుల్ ఉందని చెప్పారు. అది అరైల్ ఘాట్కి ఆపోజిట్లో సెక్టర్ 129 వైపు ఉంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అప్పుడే ఉదయించిన సూర్యుడు తన కిరణాలతో దీపం పెట్టినట్టుగా నీటిపైన కనిపిస్తూ ఉంది. బాతులు, రకరకాల పక్షులు ఆ నీటిపైన ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపించింది. సో బోట్ అతను ఒక ప్లేస్లో 20 నిమిషాలు ఆపాడు. 20 నిమిషాల వరకు తీసుకెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఆపాడు. అక్కడ దిగి స్నానం చేశాడు. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ 15 నిమిషాలు టైం ఇచ్చాడు. కాకపోతే రష్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల తొందర పెట్టాడు, ఎక్కువ టైం ఇవ్వలేదు. సో అదే త్రివేణి, ఈ బోట్స్ ఎక్కడైతే ఆపుతున్నాయో అక్కడే త్రివేణి సంగమము. గంగా యమున రెండు కలుస్తున్నాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. సో అక్కడ చాలా నీట్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడ స్నానం ఆచరించాము. కానీ బోట్ అతను విపరీతమైన రష్ కారణంగా ఎక్కువ టైం ఇవ్వట్లేదు. స్నానం అయిన తర్వాత మళ్ళీ ఘాట్కి తీసుకువచ్చాడు.
आप ऊपर आइए मेरे भाई यार क्या रे ఘాట్ నుంచి నేను 12 గంటలకు స్టార్ట్ అయ్యాను. అప్పటికే బాగా క్రౌడ్ పెరిగిపోయింది. బైక్ వాళ్ళు ఒక పర్సన్కి 300 నుంచి 500 వరకు రోడ్డు పైన డ్రాప్ చేయడానికి అడిగారు. నేను 300కి మాట్లాడి ప్రైవేట్ బస్ ఆపే ప్లేసెస్ హైటెక్ పార్కింగ్కి దగ్గరికి చేరుకున్నాము. అక్కడే ఒక వెజిటేరియన్ శ్రద్ధ రెస్టారెంట్లో లంచ్ చేశాను. రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి. ఫుడ్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్ లాగా ఉంది. రిటర్న్ ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్కి కేవీఆర్ ట్రావెల్స్లో బుక్ చేశాను. కానీ బస్సులో టెక్నికల్ ప్రాబ్లంతో క్యాన్సిల్ చేశాడు. బస్సు ఆఫ్టర్నూన్ ప్రయాగ్రాజ్కి 1 o'clock రావాల్సింది. ఈవినింగ్ 8 o'clock వచ్చింది. అది సమ్ ప్రాబ్లం అని వచ్చాక క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇంకొక బస్సు కామాక్షి ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము. బస్సు బాగుంది, కొత్త బస్సు లాగా ఉంది. నైట్ 9 o'clock స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే 9 o'clock ఈవినింగ్ 9 o'clock ప్రయాగ్రాజ్ నుంచి స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే నైట్ 9 o'clockకి మియాపూర్లో డ్రాప్ చేశాడు. చివరగా నేను చెప్పాలనుకుంటున్నది, కార్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ట్రాఫిక్ జామ్ మాత్రం ఉంటుంది. ఫస్ట్ మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, మన సౌత్ ఇండియన్స్కి ఫుడ్ అంతగా నచ్చకపోవచ్చు. బట్ దాబాలో ఫ్రైడ్ రైస్, జీరా రైస్ లాంటివి, కర్డ్ రైస్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి. రోటీస్ ఇష్టపడే వాళ్ళకి నో ప్రాబ్లం. వన్ మోర్ థింగ్, ఘాట్స్లో లేడీస్ స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి అరేంజ్మెంట్స్ బాగున్నాయి. పోలీస్ మాత్రం వాళ్ళకి సెల్యూట్ చేయాలనిపించింది. ఎందుకంటే పోలీసులు అంత క్రౌడ్ని కూడా చాలా ఆర్గనైజ్డ్గా, పేషెన్స్గా హెల్ప్ చేస్తున్నారు. అక్కడ బైక్ రైడర్స్ కానీ ఆటో వాలాస్ కానీ ఏమైనా ప్రాబ్లం చేస్తే పోలీస్కి చెప్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఆ విషయంలో మటుకు చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కానివ్వండి, పోలీస్ ఫెసిలిటీస్, వాళ్ళు హెల్ప్ చేసే సిస్టమ్ కానీ చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డబ్బులు మాత్రం 1000 రూపాయలు 100 రూపాయలు అయ్యే ఖర్చు 300 వరకు ఖర్చు అవుతుంది. మనం బార్గెన్ చేయాలి. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయాల్సి వస్తుంది. ట్రిప్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. రిటర్న్ టికెట్ కూడా ముందే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్రయాగ్రాజ్కి వెళ్ళే వాళ్ళకి హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. మీ డిఎంఆర్. థ్యాంక్ యూ.